ఇంకా మనం చెప్పుకునేది ఏంటంటే సినిమా రిలీజ్ అయినాక రెండో రోజే అస్సలు అదే రోజు ఫస్ట్ షో అయిపోగానే పైరసీ అవుతుంది. ఇంతకుముందు పైరసీలో మనుషుల అరుపులు, మనిషి అడ్డం వచ్చి పోవటాలు అవి కనబడేది. ఇప్పుడు అట్లా లేదు. ఏకదమ్ హెచ్డి ప్రింట్ దిగుతుంది. ఆ ప్రింట్ ఎట్లా దిగుతుంది హెచ్డి ప్రింట్? దానికి కారణం తెలుసుకోవాలి. సినిమా టాకీస్లో స్క్రీన్ మీద అప్పుడప్పుడు ఏదో కోడ్ వేస్తూ ఉంటారు. ఆ కోడ్ని కూడా వాడు బ్లర్ చేసి హెచ్డి ప్రింట్ వేస్తుండు. అసలు అది ఎక్కడి నుంచి పైరసీ అవుతుందో ఫస్ట్ కనిపెట్టాలి. దీనికి నేను శోధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదైనా ఎక్కువ పాన్ ఇండియా సినిమాలే ఎక్కువగా పైరసీకి గురవుతున్నాయి. అవి ఎందుకు అవుతున్నాయి అంటే తెలుగు సినిమా వేరే స్టేట్లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు అక్కడ వీడియో తీసుకుంటాడు, ఇక్కడ ఆడియో తీసుకుంటాడు. ఇక్కడ ఆడియో తీసుకుంటున్నప్పుడు అది పైరసీ కిందకి రాదు. అక్కడ వీడియో తీసుకుంటాడు కాబట్టి అక్కడ ఎవడు పట్టించుకోడు పాన్ ఇండియా మూవీ వేరే స్టేట్లలో. అందువల్ల పైరసీ అయిపోద్ది. ఇంకా దీనికి వేరే కారణం చెప్పాలంటే అసలు పైరసీ కాకుండా చూడాలంటే మెయిన్ సినిమా టాకీస్లోకి వచ్చే వాళ్ళ ప్రతి ఒక్కరి ఫోన్ తీసుకొని లాకర్లో పెట్టి లోపలికి రావాలని చెప్పాలి. అప్పుడు పైరసీ